నేపాల్ను ముంచెత్తిన జలప్రలయం ప్రకృతి విపత్త, మానవ తప్పిదమా? మొదట భూకంపమని భావించినా అదేం కాదని తేలింది. మరి హిమాలయాల్లో పెరుగుతున్న నిర్మాణాలు, పర్యావరణ మార్పుల మాటేంటి? చైనా మౌనం నిజంగా ప్రశ్నించాల్సిన అంశమేనా? బోటెకోషి నదిలో ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక జల ప్రళయం వెనక అసలు కారణం భూకంపం కాదని యుఎస్జీసీ తేల్చింది. నేపాల్ మంచుకొండల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం, వాటర్ బాంబ్ ఎప్పుడు విరుచుకు పడుతుందో చెప్పలేం. అలా మారుతోంది పరిస్థితి. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా ఇలాంటి సరస్సు ఉప్పొంగి బోటెకోషి పరివాహక ప్రాంతాన్ని దెబ్బతీసింది. హిమాలయాల్లో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదాల తగ్గుదల ప్రమాదాన్ని పెంచుతున్నాయన్న ఆందోళనలున్నాయి. అయితే చైనా నిర్మాణాలే ఈ విపత్తుకు కారణమన్న వాదన పెరుగుతోంది. సరిహద్దు దేశాలు, రియల్ టైం డేటా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? హిమాలయాల హెచ్చరికని భారత్ ఇప్పుడైనా సీరియస్ గా తీసుకుంటుందా? సో ఇది చాలా నిజంగా పెద్ద విపత్తు, అది ప్రకృతి విపత్తు కాబట్టి అంటే మానవ తప్పిదం కొంత ఉండొచ్చు కదా తప్పించి పూర్తిగా మానవుడి వల్లనే అక్కడ చైనా నిర్మాణాల వల్ల మాత్రమే జరిగిందనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హిమానీ నదం అంటే ఏంటంటే ఒక భారీ మంచు నది. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉంటాయి, దాంట్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మంచు పేరుకుపోతూ ఉంటుంది. మంచు పర్వతం వేరు, సో అది ఎక్కడికి పర్వతం కదలదు. కానీ ఆ పర్వతాలలో ఉండేటువంటి హిమానీ నదం అంటే ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి గుట్టలుగా ఆ మంచు పేరుకుపోతూ ఉంటుంది. సో అది చాలా మెల్లగా కదులుతూ ఉంటుంది. అదొక నదియే కాబట్టి చాలా నిదానంగా నడిచేటువంటి నది అది. సో అదే పర్వతాల నుంచి పేరుకుపోయినటువంటి ఇది ఒక్కసారిగా దాని లోపల ఉన్న కొంత పొరలల్లా కొంత అటు ఇటు కదలికలు రావడం వల్ల కొంత అది వేగంగా వెళ్తూ ఉంటుంది. సో నిన్న జరిగినటువంటి ఘటన కూడా ఇదే అని చెబుతున్నారు. ముందుగా భూకంపం అని భావించారు, కానీ భూకంపం కాదు. ఇది ఒక హిమానీ నదం దాన్ని వేగంగా కరిగిపోవడం వల్ల వేగంగా ఫ్లో రావడం, సో అట్లా నది విస్ఫోటనం జరిగింది. అందుకే ఇంత భారీ ప్రళయం అనేది. సో చైనా మౌనంగా ఉంది అంటే చైనా కొన్ని నిర్మాణాలు చేసింది అక్కడ హిమాలయ పర్వతాల్లో. కాబట్టి ఆ ఏరియాలో, ఆ హిమాలయాల ఏరియాల్లో, ఆ హిమానీ నదాల ఏరియాల్లో కొన్ని నిర్మాణాలు జరిగాయి. కానీ ఆ నిర్మాణాల వల్ల మాత్రమే జరిగిందా అంటే దాన్ని పూర్తిగా మనం అవును అని చెప్పలేము. సో దీనికి గ్లోబల్ వార్మింగ్ కూడా అనేక కారణం కావచ్చు. అంటే దేశవ్యాప్తంగా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో దానివల్ల మంచు పర్వతాలు కరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కలగలిసి ఈ విపత్తు జరిగింది. సో ఇప్పటికి భారత ప్రభుత్వం కూడా రియాక్ట్ కావడం, కొంత కావాల్సినటువంటి ఆ సహాయక చర్యల్లో భారత ప్రభుత్వం కూడా ముందంజలో ఉండడం అనేది మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనా కూడా చాలా పెద్ద విపత్తు. ఈ విపత్తు నుంచి త్వరగా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనాలని మనం కోరుకుంటాం. నిజంగానే ముందు యుఎస్జీసీ ముందు భూకంపం అని భావించింది, తర్వాత లేదు గ్లేజర్ కొలాప్స్ అని చెప్పింది. సో నిజంగానే అక్కడ ఏదైతే మొత్తం కొండలు పగిలిపోవడం వల్ల ఒక్కసారిగా వచ్చింది. నిజంగానే ముందు నుంచి అక్కడ ఎలాంటి వర్షాభావ పరిస్థితులు లేవు, మేఘాలు లేవు, ఏది లేకుండా కూడా సడన్ గా ఒక్కసారిగా నది ఉప్పొంగి రావడంతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఇంతమంది చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. అయితే ఇది ఇప్పుడే కాదు, 2013లో ఉత్తరాఖండ్ లో కూడా ఇలాగే జరిగింది. సో అప్పుడు ఇంతకు మించిన విపత్తు అయితే జరిగింది. సో ఇప్పుడు నేపాల్లో కూడా అదే సిచ్యువేషన్ నెలకొంటుంది. సో దీనికి సంబంధించి కూడా అమెరికా జియోలాజికల్ సర్వే ఏం చెప్పిందంటే, సో చైనా ఏదైతే అక్కడ హిమాలయ పర్వతాల్లో చేస్తున్న కన్స్ట్రక్షన్ వల్ల సో ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, దానివల్ల కూడా ఇది జరుగుతుందంట. నిజంగానే ఆ జియోలాజికల్ సర్వేని మనం తీసి పడేయలేము. సో ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే పెరిగిపోతున్నాయో దానివల్ల ఉష్ణోగ్రత అనేవి పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేవి చెప్పేసి చైనా ఇప్పుడు ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో దానివల్ల ఇప్పుడు నేపాల్కి కాదు, మన భారత్కి కూడా ముప్పు ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక మనకి భారత్ కూడా ముప్పు ఉంది. సో ఇలాంటి ఇంకా అరికట్టాలంటే సో ఇప్పుడే మనం దీన్ని ఖండించాలి. సో ప్రస్తుతం నేపాల్ లాంటి సిచ్యువేషన్ మరెక్కడ రాకుండా ఉండాలంటే కొంత ప్రకృతి విపత్తు కూడా ఉంది. అలాగని చెప్పేసి చైనా చేస్తున్న దాన్ని మనం పూర్తిగా ఖండించలేము. సో ఇప్పటికైనా ఇలాంటి ఆపితే బాగుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఇట్లాంటి సిచ్యువేషనే వస్తుంది. ప్రకృతికి వ్యతిరేకంగా యుద్ధం చేసిర్రు. ఎవరు చేసిర్రంటే చైనా ఏం చేస్తుంది అక్కడ టిబెట్కి మనకు నేపాల్కి మధ్యన వాళ్ళ భూభాగంలో మొత్తం కూడా పెద్ద పెద్ద టన్నెల్స్, భూగర్భాన్ని తొలిచి పెద్ద పెద్ద టన్నెల్స్, మంచుకొండల్ని తొలిచి టన్నెల్స్, రోడ్లు, హైవేలు ఇవన్నీ నిర్మిస్తుంటే అసలు హిమాలయాన్ని రీజియన్ ఎట్లా ఉంటుంది? హిమాలయాలు అనేవి ఆధునిక ముడత పర్వతాలు, ఇవి న్యూవి. మన దక్కన్ ప్లాట్యూ లాగా కఠిన శిలలు ఉండవు. హిమాలయాల్లో లోపల ప్లేట్స్ చాలా సున్నితంగా ఉంటాయి. అంత సెన్సిటివ్ జోను. ఆ సెన్సిటివ్ జోన్లో ఇట్లా హైడ్రలాజికల్ ప్రాజెక్టులు ఇట్లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చేయనిక లేదు. అట్లాంటి చోట చైనా చేసిన పాపానికి ఇప్పుడు నేపాల్ అనుభవిస్తుంది.
ఇప్పుడు నేపాలే కాదు, రాబోయే రోజుల్లో మనకు కూడా పెద్ద థ్రెటనింగ్ ఉంది. ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్ హిమాలయన్ రీజన్ స్టేట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఉత్తరప్రదేశ్ ఉంటుంది, సిక్కిం ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇవన్నిటికీ కూడా రేపటి నుంచి థ్రెటనింగ్. ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద పెద్ద ప్రాజెక్టు చైనాలో కడుతున్నారు, అది గిన పగులితే మొత్తం మన అరుణాచల్ ప్రదేశ్ మొత్తం వాషౌట్ అయిపోతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? హిమాలయాలకు సంబంధించిన పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంది చైనా. విధ్వంసం చేయడం వల్ల రేపటి నాడు భూటాన్కి, మన ఇండియాకి, నేపాల్కి చాలా పెద్ద థ్రెటనింగ్ రాబోయే రోజుల్లో పొంచి ఉంది. ఏదైనా లిమిట్స్ టు గ్రోత్ అంటారు, అంటే ప్రతి అభివృద్ధికి ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్లెస్ గ్రోత్ చేస్తే ఏం చేస్తుంది? మీరు అభివృద్ధి అనుకున్న దాన్ని స్మాష్ అవుట్ చేసేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది నేపాల్లో. నేపాల్ది మానవ తప్పిదానే. ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి ఇప్పటికే హిమనీయ నదాలు కరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి భారీ నిర్మాణాలు చేసి పెద్ద పెద్ద సొరంగాలు దోతే భూపటాలలో కదలికలు వస్తాయి. ఆ కదలికలు వచ్చినందువల్లే కదా ఇప్పుడు అతిపెద్ద గ్లేషియర్ వచ్చేసి పడి ఈ రెండు నదులన్నీ ఉప్పొంగి పెద్ద విలయం వచ్చింది. ఇట్లాంటి విలయాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాబోతున్నాయి. చైనాని కట్టడి చేయకుంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ హిమాలయన్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్ని ఒక్కతాటిపైకి వచ్చి చైనాని కంట్రోల్ చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ముప్పు అనేది అందరికీ ఉంది. ఈ కంట్రీస్ అన్నిటికి కూడా పొంచి ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అంటే మానవ తప్పిదం అనేది అప్పటికప్పుడు ఇటువంటి ఫలితాలు ఇటువంటి ఇవ్వకపోయినా లాంగ్ రన్ లో వస్తున్నాయి. ఇప్పటికే మరి భారత్ కూడా కొంచెం ముప్పు పొంచి ఉంది. దీని ద్వారా ఇప్పుడు యూపీ తర్వాత బీహార్ ఆ ఏరియాలో కూడా చాలా వరకు అన్ని జిల్లాలని కూడా అక్కడ ఖాళీ చేస్తున్నారు చాలా మందిని భారత ప్రభుత్వం కూడా, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. సో అందుకే మనకు క్వశ్చన్ కనిపిస్తుంది డిఎన్ఏలో, విపత్తులపైన రియల్ టైం డేటా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు లేకపోతే ఎలా? ఇంత పెద్ద విపత్తు వచ్చింది, అటువంటి వాటిపైన రియల్ టైం డేటా, ముందస్తు అలర్ట్స్ ఉండాలి. సో అటువంటి వ్యవస్థలు లేకపోతే ఎలా అనే ప్రశ్న. హెచ్చరిక ఉంటే కొంతలో కొంత అయినా కూడా అక్కడ ప్రజల్ని కాపాడుకునే వెసులుబాటు ఉండేది.